హలో గైస్, నన్నైతే చాలామంది అయితే అడిగారు, అన్న మనం బీకామ్ తర్వాతకి పీజీలో ఏమేమి కోర్సెస్ తీసుకోవచ్చు అండ్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి, మనకి సిపి గేట్లో ఎంత ర్యాంక్ వస్తే మనకు ఓయూలో సీట్ వస్తుందని చెప్పి అయితే చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. సో ఫస్ట్ మనం పీజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి పీజీలో అయితే ఎంకామ్ రెగ్యులర్ ఫినాన్స్ అయితే ఉంటుంది అండ్ ఎంకామ్ మార్కెటింగ్ అండ్ ఎంకామ్ ఐఎస్ అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి ఎంకామ్లో రెగ్యులర్ ఉంటుంది అండ్ సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ అంటే మనం ఎలాంటి అమౌంట్ కట్టనైతే అవసరం లేదు. సెల్ఫ్ ఫినాన్స్ అయితే మాత్రం మనం సగం అమౌంట్ అయితే కట్టాలి, కోర్స్ ఫీ ఎంత ఉంటుందో, అండ్ మిగతా అమౌంట్ అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానైతే గవర్నమెంట్ అయితే మనకి కాలేజ్కి అయితే కట్టేస్తుంది. సో మనకి రెగ్యులర్ అయితే మాత్రం సిపి గేట్లో 100 to 200 లోపు అయితే ర్యాంక్ అయితే రావాలి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో అయితే మాత్రం మనకి 300 to 400 ర్యాంక్ అయితే వస్తే ఖచ్చితంగానైతే సీట్ అయితే వస్తుంది ఓయూలో. నాకు వచ్చేసి ఎంకామ్ ఐఎస్లో అయితే సీట్ వచ్చింది. నాకైతే 311 ర్యాంక్ అండ్ 48 మార్క్స్ అయితే వచ్చినాయి సిపి గేట్లో. సో ఖచ్చితంగా మీకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఎన్సిసి సర్టిఫికేట్ అయితే ఉంటే మాత్రం 1000 నుంచి 1500 లోపు అయితే ఖచ్చితంగా ర్యాంక్ అయితే రావాలి. వీ కెన్ గెట్ టు ఛాన్స్ ఓయూ సీట్. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.